boys and girls and all the fans. Here comes the Power King, and we call him Gabbar Singh. गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే కండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు విక్టర్ కాకి డ్రెస్సుకే కొత్త కలరింగ్ ఇప్పటికైనా లొంగిపో, నీకు కొందైనా శిక్ష దగ్గర చేస్తా. విన్నాలను ప్రజలను ప్రభుత్వాన్ని అల్లాడించు. నీ ఆటలు సాగు. చూడు ఇన్స్పెక్టర్, నువ్వు వచ్చింది సినిమా హాల్లోకి కాదు, తిరిగి వెళ్ళడానికి. ఇక్కడ మరణ మృదగం శబ్దం వినిపిస్తుంది. దేవత నాలుగులు సాపుకొని ఆ గుమ్మాల వద్ద కాసుకుని ఉంటుంది. ఇక్కడ భయంకరమైన శక్తుల వల్ల విల్లులు తిరుగుతూ ఉంటాయి. నువ్వు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ మందిరం నీ పాలిట యమ మందిరంగా మారుతుంది. అండర్స్టాండ్? అన్యాయాలను, అక్రమాలను, అరాచకాలు ఎంతకాలం సాగించావు? మీ స్థావరం చుట్టూ పోలీసులు చుట్టుపట్టారు. ఆరుబాలను ప్రయత్నం చేస్తే కాల్చి పడేస్తారు గారు సందేహించడం. నన్ను కాల్చే పవర్ నీకుందా ఇన్స్పెక్టర్? ఆ పవర్ నా బ్లడ్ లోనే ఉంది. నాకు వీరిపావు ఇచ్చే, రెవల్వర్ ఇచ్చే, అధికారం ఇచ్చే, శత్రువాగ్రాలు ఇచ్చింది నీలాంటి దొండగలను ఆట కట్టించడానికి. మున్సిపాలిటీ వాళ్ళు వేసేది కాకి బట్టలు, పోస్ట్ మాస్టర్లు వేసేది కాకి బట్టలు, ఏటి కాడ కాపలా కాసే గుర్కా వేసేది ఈ కాకి బట్టలు. నువ్వు కాకి బట్టలు వేసుకున్నంత మాత్రం భయపడతాననుకున్నావా ఇన్స్పెక్టర్? సంబంధానికి అధ్యక్షుడైన నువ్వు ప్రభుత్వ అధికారిని ఎదిరించడం నెరవేరుగా. ఈ కొండవీడి సర్దార్ని ఎంత తక్కువ అంచనా వేసావు ఇన్స్పెక్టర్? నన్ను ఢీకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఈ పద్మవ్యూహం లాంటిది ఇన్స్పెక్టర్, మా పద్మవ్యూహం లాంటిది. బాగా గుర్తించుకో. ప్రజాక్షేమం కోసం ఎన్నికలు నిర్వహించారు. 64 పదాల నాటికి నాయకులు నిర్వహించారు. అమాయకుల రక్షణ కోసం, దేశ భద్రత కోసం అలాంటి వాళ్ళు నియమించారు. ప్రజలు ప్రభుత్వం. అఖండ మండల ప్రళయానికి నూతన ప్రథమకర్తను, హోమానికి సృష్టికర్తన ఈ సర్దార్ని ఢీకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మాకు మద్దతు ఇవ్వాలి, లేదా మంత్రులు వాహనాలు స్పందించిపోతాయి, పోలీసు బలగం మోగబోతుంది. ఈ సర్దార్తో గొడవ పెట్టుకోవటం ముద్దు పెట్టుకున్నట్లే ఇన్స్పెక్టర్. నీలాంటి ఘోర బలగాలు ఈ జనరంగంలోనే పనికిరారు. సౌదాని వాళ్ళని బెదిరించండి. నాలాంటి వాడిని బెదిరిస్తే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది సర్దార్. చట్టం నా గుప్పిట్లో ఉంది, నా బీరువాలో బంధించాను. తిరగకుండా ఆ పాదాల కింద తక్కుపడుతున్నాను. మీ చట్టం, మీ న్యాయం మాతో పోటీపై పొయ్యి ముసుగు వేసుకొని మూలన కూర్చున్నాయి. ఇప్పుడు నువ్వేదో కొత్తగా చట్టం న్యాయం అని వింతగా మాట్లాడుతున్నావేంటి? నీలాంటి ఘోర బలగాలు ఈ జనరంగంలోనే పనికిరారు. సౌదాని వాళ్ళని బెదిరించండి. నాలాంటి వాడిని బెదిరిస్తే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది సర్దార్. పోలీస్ అధికారివి, సవాలుగాడ కాపలా కాసేటప్పుడు అక్కడ చలాయించండి మీ అధికారం, లేదా చెత్త గుండెల వద్ద తలలు దాచుకునే అనాథల పైన, నిలువ నీడ లేక చెట్ల కింద జీవించే అభాగ్యుల పైన మీ అధికారం చలాయించండి. అలాంటి వాళ్ళపై మీ అధికారం చలాయిస్తే ఈ కాకి బట్టల రక్తపు ముద్దలు కాగలవు ఇన్స్పెక్టర్. వచ్చిన దారిని వెళ్ళండి, ప్రాణాలైనా దక్కుతాయి. ఇప్పుడు నీ ఆయువు కుంగింది. మిలిటరీ మొత్తం నీ గోడ చుట్టూ ఉంది. మర్యాదగా లొంగితే నీకే మంచిది. ఎన్ని పోలీసు దళాలు దించిన లోపలికి రాగలవే గాని తిరిగి వెళ్ళలేరు. అదే ఈ స్థావరం ప్రత్యేకత. ఆ స్థావరం పద్మవ్యూహం లాంటిది ఇన్స్పెక్టర్. మర్యాదగా మీ ప్రాణాలు మీకు దక్కాలి అంటే తుపాకులు కింద పడేసి వెళ్ళిపోండి, ప్రాణాలైనా దక్కుతాయి. పోలీసులు మనం పట్టుకోవాలి వచ్చి
సతమతమవుతున్నారు సర్దార్. బయటికి వెళ్ళలేక ఎక్కడికి రాలేక చీకటి గృహలో చిక్కుకున్నారు సర్దార్. ఆ సంగతి ఏంటి ఇన్స్పెక్టర్, ఏం ఆలోచించుకున్నారు? నిమిషం కావస్తుంది. మనకు తెలిసినంత వరకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఇంత దూరం రాలేదు సర్దార్. మనకు ఏజెంట్ ఏంటి ఇన్స్పెక్టర్, ఏం ఆలోచించుకున్నారు? నేను ఇచ్చిన టైంకి ఒక్క సెకండ్ దాటినా మిమ్మల్ని చంపడానికి వెనకాడను. బాగా ఆలోచించుకోండి. పర్వతాలు పలిగిన రోజున మీ పాపం పండిన రోజున పోలీస్ స్టేషన్కి మీలే నడిచి వస్తారు. మళ్ళీ వదే వస్తే మిమ్మల్ని అందరూ కటకటపాలు చేస్తానికే వస్తా. ప్రమోషన్ కోసం నన్ను పట్టుకోవాలని బయటకు వెళ్ళగలుగు ఇన్స్పెక్టర్. ఈ సర్దార్ పర్వతం లాంటి వాడు దిగుండే తల ముక్కట కాగలదు. మరి అది వచ్చిన దారిని వెళ్ళండి. మనస్ఫూర్తిగా ప్రవహించిన ప్రాణిని పరలోకం ప్రయాణం కట్టించాలి కానీ అలా వదిలిపెట్టకూడదు సర్దార్. మనకు ఎదురు తిరిగిన వాళ్ళని చిత్రగుప్త చిట్టాలలో చేర్చాలి సర్దార్. ఆ సంగతి నాకు తెలుసు. ఇప్పుడు వెళ్ళిన పోలీసుల్ని మన వాళ్ళు చీకటి గృహలో పట్టుకుని బంధిస్తారు. మంచి పని చేసావు. ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళినా పోలీసులు మనపై నిఘా వేస్తున్నారు. అందుకే కొన్ని పనులు ఫెయిల్ అవుతున్నాయి సర్దార్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆనంద సమయంలో ఎంతటి అసాధ్యమైన పని అయినా అవలీలగా ఎదుర్కొన్నారు అంటే మన ముఠాలో ఒక్కొక్కడు ఒక ఆటం బాంబుతో సమానం లాంటి వాళ్ళని అర్థం.